నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటిది అందరికీ తెలిసిందే. నిజానికి ఛాతీలో నొప్పి వస్తే తొందరగా డాక్టర్కి వెళ్దాక ప్రయత్నిస్తారు చాలామంది. కొన్ని కారణాల వల్ల లేట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఒకవేళ లేట్గా డాక్టర్ దగ్గరికి వెళితే జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఒక కథ చెప్తాను మీకు. ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ పేరు జస్పాల్ రాణా. అతను నిజానికి భారతదేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి షూటర్. గురి పెడితే తుపాకీతోటి దాన్ని ఛేదించగలడు. రైఫిల్ షూటింగ్లో అతను నిష్ణాతుడు. 2006 ఏషియన్ గేమ్స్లో 3 బంగారు పతకాలు సాధించాడు. అంతేకాకుండా మొత్తం అతను రకరకాల టోర్నమెంట్లో, ఒలింపిక్స్ కాకుండా కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ వీటిల్లో 15 పతకాలు సాధించినటువంటి గురి తప్పని యోధుడు, వీరుడు. ఇప్పుడు రకరకాల ఫీల్డ్స్లో చూస్తున్నాం, బాగా చేస్తారు, వాళ్ళు రిటైర్ అయిపోతారు. దాని తర్వాత ఆ స్టోరీ కథం. వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంది, కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని ఆలోచించాలి. జస్పాల్ రాణా అలాంటి వాడు కాదు. ఇతని లాంటి షూటర్స్ని ఇంకా ట్రైన్ చేసి వాళ్ళని తయారు చేసి వాళ్ళతోటి ఏకంగా ఒలింపిక్ పథకాన్నే సాధించాడు. ఈయన ట్రైన్ చేసినట్టు ఒక అమ్మాయి, మను బాకర్ అనే అమ్మాయి గత ఒలింపిక్స్లో భారతదేశానికి 3rd ప్లేస్ సంపాదించింది. అమ్మాయి బ్రాంజ్ మెడల్ సంపాదించింది. సో ఆమె పేరు మను బాకర్. సో ఇతను సాధించిందే కాకుండా దేశానికి ఇంకా ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత కూడా చాలామంది ఉన్నారు, ఇది ఇతను బెస్ట్. సో ఇతను ఏం చేశాడంటే, మే చివరిలో జర్మనీలో వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. దాంట్లో భారతదేశం చాలా బాగా పెర్ఫామ్ చేసింది. నిజానికి కోర్స్ ఎన్ని ఎగ్జాక్ట్ పథకాలు వచ్చాయో నాకు గుర్తులేదు, బట్ ఇతను ఆ భారత టీంని లీడ్ చేస్తున్నాడు. అంతేకాకుండా భారతదేశానికి ఉన్నటువంటి హై పర్ఫార్మెన్స్ కోచెస్ అని చెప్పేసి ఇతన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అర్జున అవార్డుతో పాటుగా అతను అర్జున అవార్డు ఇచ్చారు. అర్జున అవార్డు 1994లో ఇచ్చారు. పద్మశ్రీ 1997లో ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యం ద్రోణాచార్య అవార్డు ఇచ్చారు 2020లో. జస్పాల్ రాణా జర్మనీ తీసుకువెళ్ళాడు శిష్యులందరినీ. అక్కడ వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఆ టెన్షన్లో ఈయనకి ఛాతీలో నొప్పి వచ్చింది. సో నొప్పి వస్తే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఉన్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్, అది మెడల్స్ రావాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ప్రెషర్లో ఉన్నాడు. ఈ ఛాతీలో నొప్పిని అతను పట్టించుకోలేదు. లోకల్ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. సో ఏమైంది, అట్లాగే గ్యాస్ అనుకున్నాడు. అవి ఇవి చిన్న మందులు వేశారు. అక్కడ వరల్డ్ ఛాంపియన్షిప్ డాక్టర్లు ఉంటారు, అవి చూశారు. చిన్న మందులు వేసుకుని మేనేజ్ చేసేసాడు. తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇదంతా అవ్వడానికి 3 రోజులు పట్టింది. ఇండియా తిరిగి రాగానే ప్లేన్లో మళ్ళీ ఛాతీలో నొప్పి వచ్చింది. సో ఇండియాకి దిగంగానే వెంటనే అదే రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళగా వాళ్ళు ఈసీజీ తీసి చూస్తే వాళ్ళకేం తెలిసింది, ఆల్రెడీ ఇతనికి హార్ట్ అటాక్ వచ్చి 2-3 రోజులు అయిపోయింది చెప్పి వెంటనే యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేస్తే గుండెలో ఉన్నటువంటి ముఖ్యమైన రక్తనాళం, గుండె ముందు భాగంలో ఉండేదాన్ని LAD అంటాం, అది పూర్తిగా మూసుకుని పోయింది. అంటే చిన్న హార్ట్ అటాక్ కాదు, ఇది మేజర్ హార్ట్ అటాక్. సో సరే, దానికి వరకు స్టెంట్ వేశారు. స్టెంట్ వేసినటువంటి తర్వాత బాగానే ఉన్నాడు. స్టెంట్ వేసిన 2 రోజుల తర్వాత సడన్గా ఇతనికి బీపీ పడిపోయింది. తర్వాత చేయగలిగి చేశారు, కానీ మనిషి బతకలేదు. సో అతను చనిపోయాడు. సో ఇతనికి 2వ రోజు ఎప్పుడైతే మళ్ళీ బీపీ పడిపోయిందో అప్పుడు వీళ్ళు గుండె స్కాన్ చేసి చూడగా వాళ్ళకి ఏమర్థమైందంటే, గుండెకి ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో అది హార్ట్ అటాక్ వల్ల ఎంత దెబ్బతిందంటే, వీళ్ళు స్టెంట్ వేసిన తర్వాత కూడా అది దెబ్బతిని బాగా పలచబడిపోయి అది రంధ్రం పడిపోయింది. గుండె పగిలిపోయి గుండెలో రంధ్రం పడిపోయి చనిపోయాడు. ఈ గుండెలు రంధ్రం పట్టడానికి కార్డియాక్ రప్చర్ అంటారు. ఇది జరిగితే మనిషి ప్రాణాలు కాపాడటం చాలా 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 అరుదు. ఇప్పుడు చూడండి, అతను ఢిల్లీలో ఒక పెద్ద మేజర్ గుండె ఫెసిలిటీ ఉన్నటువంటి హార్ట్ హాస్పిటల్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గుండె రంధ్రం పడితే అది వాళ్ళు కూడా కాపాడలేకపోయారు. ఎందుకు? అస్సలు టైం ఇవ్వదు. ఇంకా ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో టక్కన బీపీ పడిపోతుంది, గుండె ఆగిపోతుంది. సో వాళ్ళు ఐసీయూ నుంచి బయటకు తీసుకెళ్లేంత టైం కూడా ఇవ్వనంత తీవ్రమైనటువంటి కాంప్లికేషన్ అది. సో దీన్ని కార్డియాక్ రప్చర్ ఎప్పుడు వస్తుంది? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రాదు. వచ్చిన తర్వాత గుండె
రక్తనాళం మూసుకుని పోవటం వల్ల గుండె దెబ్బతిని గుండె కండ సన్నబడిపోయి, ఎంత సన్నబడిపోతుందంటే పేపర్ లాగా అయిపోతుంది. గుండె లోపల ఉన్నటువంటి ప్రెషర్ కూడా తట్టుకోలేక అది ఒక రంధ్రం పడి గుండె డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే రంధ్రం పడిందో ఇక బతకటం అనేది చాలా చాలా కష్టం. ఇది ఎందువల్ల జరిగింది? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేట్గా మనం రియాక్ట్ అవ్వడం వలన. హార్ట్ అటాక్ అంటూ వచ్చిన తర్వాత మొదటి 3 గంటల పేరు గోల్డెన్ అవర్ అంటారు. సో ఈ గోల్డెన్ అవర్లో కనుక పోయినట్లయితే ఎంత తీవ్రమైన హార్ట్ అటాక్ వచ్చినా దాన్ని రివర్స్ చేయొచ్చు. మొదటి గంట అయితే ఇంకా మంచిది. సో గంట అంటే కొంచెం టఫ్ టాస్క్ కావచ్చు, బట్ కొంతమంది అదృష్టవంతులకు జరుగుతుంది అట్లాగా. లేదు, కనీసం 3 గంటల్లో మీరు కనుక హాస్పిటల్కి చేరినట్లయితే ఎంత పెద్ద హార్ట్ అటాక్నైనా మనం పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. పెద్ద డ్యామేజ్ కాకుండా, పూర్తిగా రివర్స్ చేయడం అంటే పెద్ద గుండె డ్యామేజ్ కాకుండా, గుండె బలం తగ్గకుండా మనం గుండెని కాపాడుకోగలం. 3 గంటలు దాటిన తర్వాత డ్యామేజ్ మొదలవుతుంది. సో అది 12 గంటల దాకా మనకి కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలం. ప్రాణాపాయం లేకుండా చాలా వరకు గుండె డ్యామేజ్ అయినప్పటికీ కొంతవరకు మనం గుండెని కాపాడుకోగలం. 12 గంటలు దాటిన తర్వాత హార్ట్ అటాక్ అంటే మొదటిసారి ఛాతీలో గుండెకి సంబంధించిన నొప్పి వచ్చిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత స్టెంట్ వేసినా కూడా డ్యామేజ్ అంటూ అయిపోతుంది. ఇక మిగిలింది మనం కాపాడుకోవటమే. ఇది 12 గంటల స్టోరీ. ఒకవేళ గుండె హార్ట్ అటాక్ వచ్చి 2-3 తర్వాత వెళ్ళారనుకోండి, అది గుండె డ్యామేజ్ ఎంత అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇట్లా జరిగినట్టుగా జరిగే అవకాశం ఉన్నది. సో అది బాగా సన్నబడిపోయి గుండె కండ మామూలుగా 1 సెంటీమీటర్ మందంగా ఉంటుంది. 1.1 సెంటీమీటర్ లేదా 10 మిల్లీమీటర్, 1 సెంటీమీటర్ వేసుకోండి. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది, గుండె కండ అంత ఉంటుంది. అది కొన్ని మిల్లీమీటర్ల లెవెల్కి వచ్చేస్తుంది. అంటే బాగా దెబ్బతిని సాగిపోయి పేపర్ లాగా అయిపోతుంది. అంత సన్నబడిపోయినటువంటి గుండె అది ఇంకా వైబుల్ కాదనమాట. గుండెలో ఉన్న రక్తం వల్లనే అది చిల్లుబడిపోతుంది. ఎప్పుడైతే కార్డియాక్ రప్చర్ అంటూ జరిగిందో మీరు హాస్పిటల్లో ఉన్న ప్రాణాలు కాపాడటం అనేది ఎంతో కొంత కష్టం. సో ఇది హార్ట్ అటాక్, ఛాతీలో నొప్పి వచ్చిన త్వరగా హాస్పిటల్కి చేరడం ఎంత ముఖ్యమో చెప్పేటటువంటి అతి హృదయ విదారకమైనటువంటి నిజానికి స్టోరీ. ఎందుకు? అతను మన భారతదేశానికి ద్రోణాచార్య అవార్డు తీసుకున్నటువంటి హై పర్ఫార్మెన్స్ కోచ్. అతను ఇట్లాంటి మను బాకర్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది తయారు చేయగలిగి ఉండేవాడు. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అతని వయసు ఎంతో తెలుసా? 49. సో కనీసం ఇంకొక 20 ఏళ్ళు అతను కోచ్ కింద ఉండగలిగే వయస్సు, బలము, సామర్థ్యం ఉన్నటువంటి వాడు. సో ఇంకెంతమంది మెడల్స్ని మనకి భారతదేశానికి మనం సాధించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కదా. సో అన్నెసరీగా ఒక రకంగా చెప్పడం దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? మళ్ళీ చెప్పేది ఒకటే, ఛాతీలో నొప్పి షుగర్ ఉన్న వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఉన్నట్లయితే ఛాతీలో ఏ నొప్పి వచ్చినా విస్మరించకండి. మొదట ఈసీజీ తీసుకోండి, డాక్టర్ని సంప్రదించండి. ఈసీజీ నార్మల్ అని అనిపించినట్లయితే, నొప్పి తగ్గకపోతే ట్రోపోనిన్ పరీక్ష చేసుకోండి. ట్రోపోనిన్ పరీక్ష పాజిటివ్ అయితే ఇది హార్ట్ అటాకే. త్వరగా మీరు గుండె డాక్టర్ ఉన్నటువంటి ఫెసిలిటీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం. అందరికీ స్టెంట్లు కావాలని నేను చెప్పట్లా. కనీసం హార్ట్ అటాక్ యొక్క ఎంత తీవ్రంగా ఉందని నిర్ణయించి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్కోర్స్ చాలాసార్లు స్టెంట్ పడే అవకాశం ఉంది, కానీ త్వరగా హార్ట్ ఫెసిలిటీకి వెళ్ళడం అనేది అతి ముఖ్యమైనటువంటిది. సో ఇలా మనం ఈ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇలా విలువైనటువంటి ప్రాణాలు, అందరూ విలువైనవే, జస్పారాయణ విలువైన నేను అంటలేదు. ప్రతి ఫ్యామిలీకి వాళ్ళ మనుషులు, వాళ్ళ చుట్టాలు ఎంతో విలువైన వాళ్ళే కదా. వీళ్ళందరినీ మనం కాపాడుకోగలిగే వాళ్ళము. నమస్కారం అండి.